నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ పనులు ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కలెక్టర్ అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమ వద్దంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న గ్రామస్తులతో చర్చించారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు గ్రామస్తులకు తెలిపారు. పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు పరిశీలిస్తుంది. అలాగే అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ పనులను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కలెక్టర్ అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గ్రామస్తులు అక్కడ రాస్తారోకో నిలిపివేశారా లేకపోతే ఇంకా కొనసాగుతుందా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సౌజన్య, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ పరిశ్రమలను నిలిపివేయాలంటూ కూడా నిన్నటి నుంచి ఇటు 4 గ్రామాల ప్రజలైతే రాస్తారోకో నిర్వహించిన నిరసనలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే మనం చూసాం. ఉదయం నుంచి కూడా ఇటు గ్రామస్తులను అరెస్టు చేయడంతో అయితే కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అభినవ్ అయితే ఇటు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఏదైతే దిలావర్పూర్ దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి సీఎంఓ దృష్టికి తీసుకెళ్లాము. ఇప్పటికే సీఎం దానిపైన స్పందించారు. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనులను పూర్తిగా నిలిపివేయాలనేసి సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగానైతే ఇటు కలెక్టర్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏదైతే ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి ఇటు అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా మరొకసారి పునఃపరిశీలన చేయాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగానైతే ఇటు ప్రకటనలో అయితే తెలిపిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్ గ్రామానికి సంబంధించినటువంటి 20 మంది రైతులను ఇటు కలెక్టర్ సమావేశ మందిరానికి పిలిపించుకొని అయితే వారితో అయితే చర్చలు జరిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా ఓవైపు ఇటు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా దిలావర్పూర్ మండలం జాతీయ రహదారిపై ఇటు గ్రామస్తులు చేస్తున్న రాస్తారోకోను అయితే ప్రస్తుతానికైతే ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు రైతులతోటి సమావేశం నిర్వహించామని చెప్తున్నప్పటికీ కూడా ఇటు రాస్తారోకో ప్రాంతానికి గ్రామస్తులు ఇప్పటి వరకు కూడా రాకపోవడంతో అయితే వారు నిరసన అయితే కంటిన్యూ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి పూర్తిగా గ్రామస్తులు రైతులు ఇటు గ్రామస్తులు కూడా రాస్తారోకో ప్రాంతానికి వచ్చిన తర్వాత మాత్రమే వారు అక్కడి నుంచి వెళ్లే పరిస్థితులు అయితే ఇటు దిలావర్పూర్ లో ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. సౌజన్య. థాంక్యూ శ్రీనివాస్.